ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ ను త్వరలో మంత్రివర్గంలోకి తీసుకురాబోతున్నారు. ఇన్నాళ్లుగా తెలంగాణ పార్టీ నాయకత్వానికి లోకేష్ ను తీసుకురావాలని తెలంగాణ టీడీపీ నేతలు కోరడం జరిగింది. అయితే ఇప్పుడు లోకేష్ ఏపీకి మంత్రి అయితే తెలంగాణకు లోకేష్ దూరమైనట్టేనని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి బలమైన నేత లేకపోవడం జరుగుతుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన బాబు వారితో ఈ విషయాన్ని చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం పార్టీ కార్యకర్తల సంక్షేమ నీతి అని చెప్పారు. తెలంగాణ టీడీపీ నాయకులకు కేంద్రంలో నియమిత పదవులిచ్చే అంశంపై మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా పోరాటాలు చేయాలని వివరించాడు. కలిసికట్టుగా పనిచేసి 2019 నాటికి టీడీపీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చాలని బాబు దిశానిర్దేశం చేయడం జరిగింది.